హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్స్లో ఒకటి కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది, అలాగే ల్యాప్టాప్స్ అనేవి ఎలా ఉపయోగించాలి, ఇలా డిఫరెంట్ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఆ కామెంట్స్ అన్నిటిని చదివిన తర్వాత ఏవైతే ఎక్కువగా క్వశ్చన్ అయితే అడిగారో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఈ వీడియో రూపంలో ఇస్తున్నాను. బట్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఏంటి అంటే ముఖ్యంగా ల్యాప్టాప్ గురించి తెలుసుకోబోతున్నారు. అండ్ మీ యొక్క ల్యాప్టాప్ని ఎక్కువ కాలం సేఫ్గా ఉండేటట్టు ఏం చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఆ ల్యాప్టాప్లో పర్టికులర్గా బ్యాటరీ గురించి నేను చెప్పబోతున్నాను. సో మ్యాక్సిమం ల్యాప్టాప్ బ్యాటరీ అనేది ఎక్కువ కాలం రావాలి అంటే ఏం చేయాలి? ల్యాప్టాప్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్లో వన్ ఆఫ్ ది వాల్యుబుల్ అండ్ కాస్ట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ ఐటమ్ ఏది అంటే ల్యాప్టాప్ బ్యాటరీ. మరి ఈ బ్యాటరీ మనకి ఎక్కువ రోజులు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి సంబంధించిన టిప్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు చూసి దీనిపై మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ ని వీడియో కింద కామెంట్ లో టైప్ చేసి పంపండి. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ల్యాప్టాప్ బ్యాటరీ మెయింటైన్ చేసే ప్రొసీజర్లో నేను మీకు ఫస్ట్ టిప్ ఏం చెప్పబోతున్నానంటే మీ యొక్క ల్యాప్టాప్ బ్యాటరీని డిశ్చార్జ్ అండ్ ఛార్జింగ్ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారు. చూడండి, కొంతమంది ల్యాప్టాప్ అనేది ఎక్కువసేపు ఉపయోగిస్తూ ఉంటారు, అది కూడా కంటిన్యూ ఛార్జింగ్లో పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా గేమ్స్ ఆడేటప్పుడు, టీవీ సీరియల్స్ చూసేటప్పుడు కంటిన్యూ ఛార్జింగ్లో పెట్టి ల్యాప్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే రోజుల తరబడి ఆ ల్యాప్టాప్ అనేది ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి ఒత్తిడి అనేది బ్యాటరీపై పడుతుంది అనమాట. ఎందుకంటే మొత్తం పవర్ అంతా కూడా బ్యాటరీ మీద వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాప్టాప్ బ్యాటరీ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎప్పుడు అంటే ల్యాప్టాప్ తీసుకున్న కొత్తలో మాత్రమే మీ యొక్క ల్యాప్టాప్ని 100% ఛార్జింగ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత నుంచి మీ యొక్క ల్యాప్టాప్ని 40 to 80% మధ్యలో ఉండేటట్టు మీరు చూసుకోవాలి. మరి కొంతమంది ఏంటి ఫుల్ ఛార్జ్ చేస్తూ ఉంటారు కంటిన్యూ. మరి కొంతమంది ఏంటి యూస్ చేస్తూ 10%, 5% వచ్చినంత వరకు కూడా ఆ ల్యాప్టాప్ని యూస్ చేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా మీ యొక్క ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ లాంగ్ అంటే ఎక్కువ కాలం మన్నిక రావాలి అంటే లాంగ్ పీరియడ్లో దాని యొక్క లైఫ్ స్పాన్ పెరగాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే 100% వరకు ఫుల్ ఛార్జ్ చేయకండి. అలాగే 10%, 5% వచ్చినంత వరకు మీ యొక్క ల్యాప్టాప్ బ్యాటరీని యూజ్ చేయకండి. సో ఒక రేంజ్ మెయింటైన్ చేయండి. ఎలా అంటే మినిమం 20% వచ్చినంత వరకు వితౌట్ ఛార్జింగ్తో వాడండి. అలాగే 20% వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్టాప్ని ఆఫ్ చేసి ఛార్జింగ్లో పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం 100% వెళ్ళినంత వరకు కూడా ఛార్జింగ్ పెట్టకండి. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. మీకు ఎప్పుడైనా అర్జెంట్ సమయంలో అండ్ కంటిన్యూ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు సో తప్పదు అనుకుంటే ల్యాప్టాప్ తాలూకా ఛార్జింగ్ కంటిన్యూ ఉంచడం బెటర్ ఆ టైంలో. అలా కానప్పుడు మీరు రోజు పర్టికులర్ పీరియడ్లో బ్యాటరీ లెవెల్స్ చూసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది మంచిది. మరి కొంతమంది ల్యాప్టాప్ అనేది ఎప్పుడో వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 6 monthskైనా మీరు వాడుతున్నారు వరకు వాడట్లేదు అనుకోండి. సో అట్లీస్ట్ మధ్యలో నెలకొకసారి 40 to 50% ఛార్జింగ్ పెట్టండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది ల్యాప్టాప్ బ్యాటరీ అనేది డెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇకపోతే టిప్ నెంబర్ 2 వచ్చేసి హెవీ టెంపరేచర్ నుంచి మనం అవాయిడ్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ల్యాప్టాప్ అనేది మనం ఎన్విరాన్మెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువగా హీట్ ఉన్న ప్లేసెస్లో ల్యాప్టాప్ని ఉపయోగించడం, సో అదే టైంలో మనం కంటిన్యూగా ఛార్జింగ్ ఉంచి యూస్ చేయడం వల్ల హీట్ జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి సమయంలో కూడా బ్యాటరీ తాలూకా సెల్స్ అనేవి వేగంగా పాడే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ యొక్క ల్యాప్టాప్ని ఒడిలో పెట్టి వాడుకోవడం, అలాగే బెడ్ పై పెట్టుకోవడం, తర్వాత కుషన్స్ పై పెట్టుకొని వాడుకోవడం ఇలా చేయకుండా పర్టికులర్ ప్లెయిన్ సర్ఫేస్ అంటే టేబుల్ పైన, డెస్క్ పైన పెట్టుకొని యూజ్ చేయడం బెటర్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ల్యాప్టాప్ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ని పెంచగలుగుతారు. సో టెంపరేచర్ నుంచి కూడా మీరు అవాయిడ్ చేయాలి. థర్డ్ టిప్ వచ్చేసి హై వోల్టేజ్ నుంచి మీరు కూడా అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం మనకు ఎన్విరాన్మెంటే కాదు, తర్వాత ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ విషయమే కాదు, మనం చూసుకోవాల్సింది ఏంటంటే వోల్టేజ్ విషయం. సో హై వోల్టేజ్ వచ్చినా కూడా బ్యాటరీ అనేది వేడెక్కడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఆ బ్యాటరీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హై వోల్టేజ్ వచ్చినా కూడా ప్రాబ్లమే, అలాగే లో వోల్టేజ్ వచ్చినా కూడా ప్రాబ్లమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే ల్యాప్టాప్కి ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నారో
వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలంటే కనెక్టింగ్ చేసే సమయంలో ఎయిర్ కండిషనింగ్ ఏమైనా యూస్ చేస్తున్నామా లేదా, లేకపోతే రెఫ్రిజిరేటర్ ఏమైనా ఆన్లో ఉందా, హెవీగా కరెంట్ తీసుకునే అది ఉపయోగిస్తున్నప్పుడు కనుక మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసాం అనుకో, సో ఆ ఛార్జింగ్ అప్ అండ్ డౌన్ వల్ల కూడా మనకి బ్యాటరీ వేడెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం కూల్ ప్లేసెస్లో ఉండేటప్పుడు అండ్ ప్రాపర్ పవర్ మనం ఇన్పుట్ ఇస్తున్నప్పుడు ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈ 3 విషయాలు కూడా మీరు ఇస్తున్నట్లయితే మీ యొక్క ల్యాప్టాప్ బ్యాటరీ ఎక్కువ రోజులు మన్నిక రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో మీకు కావాల్సింది దొరికింది అనుకుంటున్నాను. ఇలాంటి డౌట్స్ అండ్ సజెషన్ చేయాలనుకున్నట్లయితే కింద కామెంట్లో టైప్ చేసి పంపండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మీకు మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.